అహంకారంతో కాకుండా అణకువతో బాధ్యతతో మాట్లాడుకొచ్చారు మోడీ. పశ్చిమ బెంగాల్లో కమలం వికసించిందని గుర్తు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం మీదనే ప్రత్యేకించి స్పందించారు. 2026 ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మరోవైపు అస్సాం ప్రజలు మరోసారి ఎన్డీఏని ఆశీర్వదించారు. తమిళనాడులో టీవీకే అద్భుతమైన ఫలితాలు సాధించింది. తమిళనాడు పురోగతికి, అక్కడ ప్రజల సంక్షేమానికి కేంద్రం పాటుపడుతూ ఉందంటూ బాధ్యతగా చెప్పారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాశక్తిదే పైచేయింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలు ఘన విజయం సాధించినాయి. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వాళ్ళ కళలను, ఆశయాలు నెరవేర్చడానికి సాధ్యమైనంత మేర కృషి చేస్తాం. సమాజంలోని అన్ని వర్గాలకి అవకాశాలు కల్పించేందుకోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాం. అభివృద్ధికి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మేము చేస్తున్న ప్రయత్నాలకి లభిస్తున్న మద్దతు ఇది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. కార్యకర్తల కృషి లేకపోతే బెంగాల్లో ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమయ్యేది కాదు. ఏళ్ల తరబడి వాళ్ళు క్షేత్రస్థాయిలో శ్రమించారు. ఎన్నో ప్రతికూలతలను అధిగమించారు. వాళ్లే మన పార్టీకి అసలైన బలం అన్నారు. కేరళ విజయం మీద కూడా యూడీఎఫ్కి అభినందనలు చెప్పారు. వికసిత కేరళ కోసం కేంద్రం తరపున సహకారం కొనసాగిస్తామన్నారు. పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి సర్కార్ పనితీరు ఆధారంగా ఓటర్ల ఎన్డీఏకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టారని పేర్కొంటూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు. ఎక్కడా ఎలాంటి అహంకారంతో మాట్లాడలేదు. బాధ్యతాయుతంగా తన ప్రసంగాన్ని సాగించారు.